తృప్తి లేదు. తృప్తి ఎందుకు లేదు? నా పక్కనున్నోడు నాకంటే ఎత్తు ఎక్కువ అయినందుకే. నేను పొట్టేనైనందుకు నాకు ప్రాబ్లం లేదు, పక్కనోడు పొడుగోడు అయిండు అనేదే నా ప్రాబ్లం. అంతే కదా? తృప్తి కలిగి ఉండండి. గాడ్ హ్యాస్ మేడ్ యూ సో బ్యూటిఫుల్, బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. దేవుడు చేయబోచున్న కార్యాలు మన కలలో కూడా తెలియదు గనక కంగారు పడకు, తొందరపడకు. నన్ను ఇంత పొట్టిగా ఎందుకు చేసావు ప్రభువా? వాళ్ళందరూ 6 అడుగులు ఉన్నారు, నేను ఎందుకు ఇట్లాగా 4 అడుగుల 8 ఇంచులు ఉన్నాను, 5 అడుగులు ఉన్నాను నువ్వు అడగకు. నిన్ను ఇష్టపడే పొడుగోడు వస్తాడు, దేవునికి స్తోత్రం. ఆమేనండి. హల్లెలూయా. నేనెందుకు ఇంత నల్లగా అయ్యాను ప్రభువా అని నువ్వు అనొద్దు. నిన్ను ఇష్టపడే తెల్లోడు వస్తాడు. బ్లాక్ బ్యూటీ ఇష్టపడేటువంటి తెల్లోడు వస్తాడు. ఆ తెల్లవానికి తన తెల్లతనం మీద సంతోషం లేదు. ఆయనకు బ్లాకే ఇష్టం, డార్కే ఇష్టం. కాబట్టి దేవుడు ఒక్కొక్కరిని సృష్టించినప్పుడు ఆకారం మాత్రమే కాదు, మైండ్ కూడా దేవుడు సృష్టించాడు. మీరు చూడండి, ఒక షాప్కి వెళ్తే మనం రిజెక్ట్ చేసిన క్లాత్స్, మనకి నచ్చని క్లాత్స్ వెంటనే పక్కన ఉన్నోళ్ళు తీసుకొని కౌంటర్కి పోయేది మీరు చూస్తూ ఉంటారా? మనం రిజెక్ట్ చేసాం, కానీ వా ఎంత బాగుంది అని చెప్పి వాళ్ళు తీసుకొని పోతున్నారు. అవును కదా? సో ఒక్కొక్కరికి దేవుడు డిఫరెంట్ మెంటాలిటీ ఇచ్చారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, everyone in the family are precious, everyone in the church are unique. ప్రతి ఒక్కరు విలువైన వారు, ప్రతి ఒక్కరు ప్రత్యేకింపబడిన వారు. దేవుని సృష్టి మహాత్మ్యం అద్భుతం.